హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్‌లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేసేద్దామా? హైదరాబాద్‌లో అయితే చాలా చల్లగా వాతావరణం ఉందండి ఈరోజు. సో, అందుకే లంచ్‌లో చాలా స్పెషల్ వెరైటీస్ చేశాను. అవేంటంటే గోరు చిక్కుడుకాయల పచ్చడి చేశాను, ఉసిరికాయ రసం చేశాను అండ్ గోంగూర పప్పు కూడా చేశాను. సో, ఇక్కడైతే ఫస్ట్ పచ్చడి చేసేసుకుందాము. ఇక్కడ బాగా కొంచెం చనా దాలు, ధనియాలు, కొంచెం జీరా, కొంచెం మెంతులు, ఒక రెండు చిటికెడు అనమాట వేసేసి బాగా ఫ్రై చేసేసి దాన్ని మిక్సీలో తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ప్యాన్లో గోరు చిక్కుడుకాయలు అండ్ పచ్చిమిరపకాయలు బాగా వేయించేశాక కొంచెం వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను నేను. సో వేయించాక అదంతా బాగా మెత్తగా అయ్యాక మిక్సీ పట్టడమే. మిక్సీలో చాలా మెత్తగా చేయకండి, కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే అది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్కి పోపు వేసేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక్కడైతే గోంగూర పప్పు కోసం గోంగూరని బాగా కట్ చేసి వాష్ చేసుకొని ఉంచాను. అండ్ ఇక్కడైతే దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు రసం వేసేసి బాగా మగ్గాక పప్పు ఉడికించుకున్న పప్పు వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసేస్తే అయిపోయింది ఈ పప్పు రెడీ. సో కొంచెం మీకు పల్చగా అనిపిస్తే చిక్కపట్టడానికి కొంచెం మీరు రైస్ ఫ్లోర్ని తీసుకొని వాటర్లో కలిపి వేయొచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది, పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఇక్కడైతే నెక్స్ట్ నేను ఉసిరికాయతో రసం అని చెప్పాను కదా, అసలు టేస్ట్ నేను ఎక్స్పెక్టే చేయలేదు, అంత బాగా వచ్చిందనమాట. ఇది పోపు వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది ఏంటంటే నేను పప్పు ఉడికించుకున్నాం కదా, దాంట్లో వాటర్ కొంచెం ఎక్కువ పోసి ఆ వాటర్ మొత్తం పైకి తేలాక ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకున్నాను నేను. యూజువల్గా రసం చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్ ఇది. ఇక్కడ మిక్సీలో అయితే కొంచెం ఉసిరికాయ, రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ కొంచెం జీరా అండ్ కొంచెం మిరియాలన్నమాట. సో దీన్ని ఇట్లా మిక్సీ పట్టేసేయండి. సో ఈ మిక్సీ పట్టిన దాన్ని, ఆ పేస్ట్ని ఈ ఉడికే బాయిలింగ్ వాటర్లో మీరు వేసేస్తే కొంచెం సాల్ట్ మీ టేస్ట్ తగినట్టు వేయండి. దీనికి యాక్చువల్లీ ఎక్కువ సాల్ట్ పడుతుంది, సో కొంచెం మీరు చూసుకొని వేయండి. చాలా బాగా కుదిరింది ఇది. ఆ మిరియాల టేస్ట్ కూడా తెలుస్తుంది, జీరా మిరియాలు అండ్ ఉసిరికాయ ఫ్లేవర్ కూడా చాలా ఎక్సలెంట్గా తెలిసిందనమాట. మా లంచ్ అయితే ఈరోజు చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ ఆల్ ఇన్ మై కమింగ్ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.